హైదరాబాద్ లో జూన్ 26 నుంచి బోనాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడున్న అమ్మవారికి 3వ వారంలో బోనాలు అయితే వెళ్తారు. హలో గైస్, వెల్కమ్ టు 30 days 30 temples డే 29 ఇన్ హైదరాబాద్. ఈ రోజు మనం సికింద్రాబాద్ లో ఉన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చేసినాం. ఇక్కడున్న చరిత్ర ఏంటంటే సూరిటి అప్పయ్య గారు 1800 సంవత్సరంలో బ్రిటిష్ సైన్యంలో చేరాడు. అతడికి 1813 సంవత్సరంలో మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి అయితే ట్రాన్స్ఫర్ అయింది. ఆ టైంలో హైదరాబాద్ లో ప్లేగు వ్యాధి వచ్చి కొన్ని వేల మంది అయితే చనిపోయారు. అప్పయ్య గారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించి హైదరాబాద్ లో ప్లేగు వ్యాధి తగ్గితే టెంపుల్ కట్టిస్తా అని మొక్కుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత 1815లో సికింద్రాబాద్ కు వచ్చాడు. అతను వచ్చేసరికి ఇక్కడ ప్లేగు వ్యాధి అయితే తగ్గిపోయింది. అలా ప్రస్తుతం టెంపుల్ ఉన్న ప్లేస్ లో కట్టెలతో తయారు చేసిన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉజ్జయిని మహంకాళి అన్న పేరుతో పూజలు అయితే స్టార్ట్ చేశారు. 1864 సంవత్సరంలో పాత విగ్రహాలను తీసేసి ఉజ్జయిని నుంచి అమ్మవారి విగ్రహాన్ని తీసుకువచ్చి ఆలయాన్ని అయితే నిర్మించారు. అలా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఫస్ట్ వారం గోల్కొండ బోనాల తర్వాత సికింద్రాబాద్ లో బోనాలు అయితే జరుగుతాయి. ఎంతమంది బోనాల కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.